ఈరోజు కథ నా నవ్వు నేనేను రచించిన వారు వనజ గారు. విరాట్ అస్సలు వద్దు ఇలాంటి గేమ్స్, ప్లీజ్ ప్లీజ్ అని అంటూ ఉంటే, లైఫ్ అంటే మినిమం అడ్వెంచర్ ఉండాలి బంగారం, పద పద అంటూ ఆ 2 గేమ్ ట్రెక్కింగ్ ప్లేస్కి తీసుకుని వెళ్ళాడు విరాట్. అది చూస్తే ఆ దారి మొత్తం సింగిల్ స్ట్రిప్తో ఉంది. ఒక తాడు మీదే ఉండి నడుస్తూ లాస్ట్ పాయింట్కి చేరుకుంటున్నారు అందరూ. సింగిల్గా కూడా చేస్తున్నారు చాలామంది. బట్ నా ముఖానికి డబుల్గా మింగిల్గా విరాట్ తోడున్నా కూడా భయమేస్తుంది. పైగా సారీ అది తట్టుకొని కానీ కింద పడ్డానంటే ఎముకలు కూడా ఎవరికీ మిగలవు అనుకుంటూ చివరి ప్రయత్నంగా విరాట్ని వద్దు అన్నట్టు నేను చూసేలోపే నా నడుంకేదో బెల్ట్ తెచ్చి వేశారు. దాన్ని విరాట్తో లింకప్ చేశారు. సార్ డన్ అని అతను అంటూ ఉంటే ఓకే అని చెప్పి కొంచెం ముందుకు నడిచాడు విరాట్. ఒక కప్ లాంటిది వచ్చింది, దానిలోకి ఎక్కించాడు విరాట్. ఆ సింగిల్ తాడు మీదే మొత్తం ప్రయాణం కొనసాగుతూ ఉంది. నాకేమో కిందికి చూడాలంటే భయం. మళ్ళీ విరాట్ చేయి పాటేసుకొని అతడి ఎదలో ముఖం దాచుకుంటూ ఉంటే సడన్గా నా తల కిందికి దించేశాడు విరాట్. ఒక అద్భుతాన్ని చూస్తున్నాను అనిపించింది నాకైతే. రకరకాల చెట్లు, వాటి మధ్యలో పేరు కూడా తెలియని ఫ్లవర్స్, పక్షులు, పెట్టెలవన్నీ భలే అనిపించింది చూడటానికి. నాకైతే అయ్యో మిస్ అవుతానన్న ఫీల్ రాకుండా ఈసారి విరాట్ చేయి తీసేసి నేనే మొత్తం తొంగి చూడటం స్టార్ట్ చేశాను. నార్మల్గా ఆ గార్డెన్లోకి చూస్తే అంత లుక్ రాదేమో, అందుకే ఇలా సమ్ ట్రెక్కింగ్ టైప్ పెట్టినట్టు చేసి ఇలా ఏర్పాటు చేశారా అనుకుంటూ ఆ ½ అవర్ ఫుల్ ఎంజాయ్ చేసేసాను నేను. ఇక లాస్ట్లో విరాట్ వెళ్దామా అని లాక్కుపోతున్నా కూడా వద్దు విరాట్ ఉందాం అంటూ గోల చేశాను నేను. కానీ మీ విరాట్ దుర్మార్గుడు కదా, అందుకే వండనివ్వలేదు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన లంచ్లు, స్నాక్స్ అన్ని పొట్టలు పోసుకొని ఆ ప్లేస్ మొత్తం విరాట్తో భలే ఎక్స్ప్లోర్ చేసి మంచి మంచి మెమరీస్ విరాట్ ఫోన్లో భద్రంగా నా చేత దాచబడ్డాయి. సాయంత్రం అవుతూ ఉండగా ఒక మంచి మిల్క్ షేక్తో మా కపుల్ డేట్ని ఎండ్ చేసేసి ఇంటికి బయలుదేరాం మేము. కానీ దానిలో ఫుల్ వర్షం. విరాట్ వైపు కవ్వింపుగా చూశాను నేను. నా ఆలోచన ముందుగానే తెలిసిందేమో, నువ్వు ఎలా చూసినా ఇదేం బైక్ కాదు తడిచిపోయి ఫీలింగ్స్ రావటానికి, ఫస్ట్ ఆ గ్లాస్ క్లోజ్ చేయి అని విరాట్ చెప్పాడు. చెప్తా పెద్ద నాన్నే ఇగ్నోర్ చేస్తాడా అనుకుంటూ గ్లాస్ కిందికి దించకుండా ఇంకా విండోల నుండి ముఖం బయట పెట్టిన నేను 5కే మబ్బు పట్టి చినుకులు పడుతుంటే ఫేస్ని అడ్డం పెట్టాను. చిన్న తుంపర ముఖం మీద పడుతుంటే భలే ఉంది. విరాట్ లోపలికి లాగడు, నేను బయటికి పెట్టడు. ఇదే సరిపోయింది. మా ఇంటికి వెళ్ళే వరకు మా అమ్మ మేము వచ్చేలోపు నా కోసమే అనుకుంటా వెయిట్ చేస్తూ ఉంది. కార్ దిగి లోపలికి వెళ్ళగానే సునీత నా కోసమే బయట వెయిట్ చేస్తున్నావా, నాకేమవుతుంది, పక్కనే నీ అల్లుడు ఉంటే అని నేను మా అమ్మని హగ్ చేసుకొని అంటూ ఉంటే నీకేం కాదు, నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళి నా అల్లుడు ఎంత సాహసం చేశాడా అని నిన్ను చూసుకోవటానికే విరాట్ బాబు టైం మొత్తం అయిపోయి ఉంటుంది. ఇంకెక్కడ ఎంజాయ్ చేస్తుంటాడు. వెళ్ళు, గీజర్ ఆన్ చేసా, వెళ్ళి ఇద్దరు ఫ్రెష్ అయ్యండి అని చెప్పింది మా సునీత. ఇంకేముంది, వెనక్కి తిరిగి విరాట్ చేయి పట్టుకొని కొరికేసా. మా సునీతను కూడా నీ వైపు తిప్పేసుకున్నావు కదా అని అడిగాను నేను. వాళ్ళందరినీ నా వైపు తిప్పేసి మళ్ళీ అందరినీ తీసుకొని నీ వైపు తిరిగేశాను అని విరాట్ అన్నాడు. మూతి తిప్పేసి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాను నేను. వెళ్ళి వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని విరాట్ స్నానం చేసేలోపు నా గర్రం తోకని ఆరబెట్టేసి బయటికి వెళ్ళేసరికి మా సునీత వేడివేడిగా మడత చపాతి విత్ బటర్ పన్నీర్ చేస్తుంటే ఒక పట్టు పట్టానబ్బా. అంటే మధ్యలో విరాట్ కూడా జాయిన్ అయ్యాడులేండి. ఇంకా వర్షం పెరిగిపోతూ ఉండటంతో 9కి అన్నీ సెట్ చేసుకొని ఓల్డ్ జంట ఒక రూమ్లోకి, కర్ర జంట ఒక రూమ్లోకి వచ్చేసాం. రాగానే బ్యాక్ హగ్ చేసుకున్నాడు బాబు. ఇంకేముంది, మనం కూడా తీగలు కదిలాయి. ముందుకు తిరిగి విరాట్ని హాక్ చేసుకొని స్వీట్ కేసెస్ అన్ని గిఫ్ట్గా ఇచ్చాను నేను. టీషర్ట్ల నుండి 2 చేతులు లోపలికి పెట్టి నా నడుముని మేటుతూ ఇంకా దగ్గరికి లాక్కొని బెడ్ మీద పడేశాడు. ఆయన గారి చేతులు ఎక్కడికెక్కడికో దారాలు వెతుకుతున్నాయి. చిన్న చేప పిల్లనైపోయి బెడ్ అంతా గిలగిలా కట్టుకుంటున్నా. ఇద్దరు గిల్లి కజ్జాల మధ్య ఒకరి ఒడిలో ఒకరు ఎప్పటికో సేద తీరి బొబ్బున్నాం.
పొద్దున్నకి ఇంకా లేచేసరికి సండే అనేమో ఇంకా నన్ను హత్తుకుని పడుకుని ఉన్నాడు విరాట్. ఇంకో వైపు తిరిగి ఉన్న నేను విరాట్కి అభిముఖంగా తిరిగి అతడి నుదుటి మీద ముద్దు పెట్టి నా బంగారానికి ఒక బంగారు కిస్ అంటూ చెంపలు ముక్కు గడ్డం ముద్దు పెట్టి పెదవుల దగ్గరికి వచ్చి ఆగాను. పెడదామా వద్దా అన్నట్టు చూశాను నేను. ఆగిపోయావేంటి, కానివ్వు అంటూ దుప్పటి లాగి ఇద్దరి నుదుర్లో ఒకటి చేశాడు విరాట్. షాక్ అయ్యాను నేను. నువ్వెప్పుడు లేచావు అంటూ. నువ్వు ఫస్ట్ ముద్దు పెట్టినప్పుడే మెలకువ వచ్చేసింది, చూద్దాం ఏం చేస్తావో అని అలాగే ఉన్నాను అని విరాట్ అంటూ ఉంటే నేనేం చేయలేదులే, వదులు, వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అన్నాను నేను. కలిసి అవుదామా అని ఆఫర్ చేశాడు విరాట్. నీకు దండం నాయనా, నాకేం వద్దు అంటూ బెడ్ దిగబోతే ఆపేసి నాకు మార్నింగ్ లెమన్ హనీ వాటర్ తాగడం అలవాటు, నువ్వు హనీ ఇచ్చేసావంటే నేను వెళ్ళి ఓన్లీ లెమన్ వాటర్ తీసుకుంటాను అంటూ విరాట్ చెప్తే ఏంటి సార్ బాగా ఫ్లర్ట్ చేస్తున్నారు అని నేను అడిగితే నిజాలు బేబీ అంటూ గట్టిగా నా మెడ వంచి కావాల్సినంత హనీ నా పెదవుల నుండి దోచేశాడు మాయలోడు. విరాట్ని తప్పించుకొని వచ్చేసరికి నా తల ప్రాణం తోకకొచ్చేసింది. అది మామూలు బాడీ కాదు, ఉక్కు బాడీ కదా. నేను లేచి ఫ్రెష్ అయి విరాట్ని లేపుకొని ప్రెస్ చేయమని ఇద్దరం బయటికి వచ్చేసరికి టైం 11 అయిపోయింది. సునీత, ఇంత లేట్ అయిందా, లేపొచ్చు కదా అని నేను అడిగితే ఒక లుక్ నా వైపు ఇచ్చింది. సరే వద్దు వద్దులే అంటూ చెట్టిగారెలు వేస్తున్న మా సునీత దగ్గరికి వచ్చి ఒక 3 లేపేసి తింటూ ముచ్చట్లు పెట్టాను. రేపేంటో గుర్తుందా అని అడిగింది మా సునీత. ఏంటి, ఏమైనా స్పెషల్నా? నా బర్త్డే, నీ బర్త్డే, రఘు బర్త్డే ఏది కూడా కాదు కదా అని నేను అడుగుతూ ఉంటే ఆయిల్లో ఉన్న గరిటె తీసుకొని నా మీదే పెట్టబోయి లాస్ట్లో ఆపేసుకొని రేపు 16 అణాల పండగ, నువ్వు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సూత్రాలు మార్చాలి అని అంది. ఓహో అనుకుంటూ సర్లే అయినా నీకెందుకు, ముఖం మాడిపోయింది అంటూ మా సునీత భుజం మీద చేతులు వేస్తే ఏమోప్పో, అందుకే నీ వెనుక ఇంకో 2 కానీ ఉంటే బాగుండేది, ఇప్పుడు నాకు ఈ బాధ ఉండేది కాదు. అవన్నీ కాకపోయినా నువ్వే అబ్బాయి అయి ఉంటే ఇంకా బాగుండును అంటూ కళ్ళల్లో నీళ్లు గడగడా తిప్పేసింది మా సునీత. ఆమెని ఊరుకోబెట్టి నవ్వించటం నాకు ఇంకో పెద్ద టాస్క్. సండేని టేస్ట్లెస్ అదేలే వితౌట్ కక్క ముక్క లేకుండా అయిపోచేసాం. నైట్కి విమల అయితే కాల్ చేసింది పొద్దున్నే వచ్చేయండి అంటూ. అమ్మ ఇంకా నా లగేజ్ సర్దడం స్టార్ట్ చేసింది. ఆ రాత్రి ఆల్మోస్ట్ 12 వరకు నాన్న, నేను, అమ్మ, విరాట్ మాట్లాడుతూ ఉన్నాం. ఇక పొద్దున్నే లేచేసరికి ఇంట్లో హడావిడి మొదలైంది. నార్మల్ చుడీదార్ వేసుకుని అందరం మా ఇంటికి బయలుదేరాము. ఇంటి మొదట్లోనే కనపడ్డ యామిని ఆంటీని చూసి రాని నవ్వాను. ఏమా, ఈ రోజు వరకు మీ ఇంట్లోనే ఉన్నావా పండు అంటూ సాగదీస్తూ ఎగ్జామ్స్ ఆంటీ అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి ముహూర్తం వచ్చేస్తుందని హడావుడి చేసేసరికి నా తలంబ్రాల చీర కట్టుకొని కూర్చుని నేను. విరాట్ కూడా ఆ రోజు వేసుకున్న శేర్వాణి వేసుకున్నాడు. అందరూ నన్ను సైలెంట్గా ఉండమన్నారు. చుట్టూ 11 మంది ముత్తైదులు ఉన్నారు. ఏం చేస్తారని నేను ఇంట్రెస్ట్గా చూస్తూనే నాకు 15 నిమిషాలకు బంగారు గొలుసు, ఎడం వైపు చిన్న హంస స్టోన్స్తో, మధ్యలో ఎర్ర పూసలు నల్ల పూసల మధ్య అందంగా అద్భుతంగా నిండుగా ఉన్న నా సూత్రాల తాడుని విరాట్ నా మెడలో వేశాడు. మళ్ళీ ఏదో తెలియని పులకంతో విరాట్ కాళ్ళ స్పర్శ చూశాను నేను.